హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తున్న సైనిక్ స్కూల్ నుంచి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. ఇందులో మనకి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ ఉన్నాయి, అలాగే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఉన్నాయి. నేనైతే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అయితే ఏవే ఉన్నాయో అవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 10th అర్హత ఒక్కటి ఉంటే సరిపోతుందండి. మీకు ఇంకా అదర్ సర్టిఫికేట్స్ అయితే ఏమీ అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ కంప్యూటర్కు రిలేటెడ్గా మీకు సర్టిఫికేట్స్ అయితే ఏమీ అవసరం లేదు. ఇది వచ్చేసి మనకి సైనిక్ స్కూల్ది అఫీషియల్ వెబ్సైట్ అండి. అందులో మీకు రిక్రూట్మెంట్ ఉంది కదండి, ఈ రిక్రూట్మెంట్లో చూడండి, రిక్రూట్మెంట్ నోటీస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట. ఇందులో ఫస్ట్దే ఉంటుంది సీరియల్ నెంబర్ 1లో రిక్రూట్మెంట్ నోటీస్ ఇంగ్లీష్ అని ఉంది కదండి, 13th April 2024. ఇక్కడ డౌన్లోడ్ ఉంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇందులోనే మనకి చూడండి మెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ టెలిఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఇవి ఏంటంటే మీకు ఈ నోటిఫికేషన్లో ఏవైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నా వీళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇందులో మనకు చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ఇందులో చూడండి మనకి రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట. అంటే రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి, అలాగే కాంట్రాక్ట్ పోస్టులు కూడా దీనికి రిలీజ్ చేశారు. ఇందులో మనకి రెగ్యులర్ పొజిషన్స్ చూసుకున్నట్టయితే, అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్. ఇక్కడ చూడండి రెగ్యులర్ అని ఇచ్చారు. రెగ్యులర్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అనమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అండి. 10th ఒకటి పాస్ అయితే సరిపోతుంది. మీకు ఎక్స్ట్రాగా ఏ సర్టిఫికేట్స్ అయితే ఏమీ అవసరం లేదు. మీకు టైపింగ్ స్కిల్స్ అయితే ఉంటే సరిపోతుంది. మీకు టైపింగ్ స్కిల్స్ వచ్చి ఉంటే సరిపోతుంది. దీనికి రిలేటెడ్గా మీకు సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు. 40 words per minute ఇంగ్లీష్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే 35 words per minute హిందీ అయినా మీకు టైప్ చేయాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, కొంచెం MS ఆఫీస్, MS ఎక్సెల్ మీద మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. రిలేటెడ్గా సర్టిఫికేట్స్ అయితే ఏమీ అవసరం లేదు. దీనికి బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 అయితే ఇస్తున్నారండి. స్టార్టింగ్ ఇనీషియల్ శాలరీ మాట. అంటే గ్రాస్ శాలరీ వచ్చేసి పర్ మంత్ 35,000 వరకు వస్తుంది. అండ్ అదర్ అలవెన్సెస్ కూడా మీకు చాలా ఉంటాయి. ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 years నుంచి 50 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అండి. ఓకేనా. అలాగే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి డ్రైవర్ అండి. దీనికి కూడా రెగ్యులర్, చూడండి ఇక్కడ రెగ్యులర్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. దాంతో పాటుగా రిలేటెడ్గా మనకి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే ఇది డ్రైవర్ పొజిషన్ కాబట్టి మనకి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా కావాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 50 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా శాలరీ అనేది సేమ్, బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 అయితే ఇనీషియల్గా ఇస్తున్నారు. గ్రాస్ వచ్చేసి 35,000 వరకు వస్తుంది. అండ్ అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అలాగే మనకి ఇంకా కాంట్రాక్ట్ బేస్డ్ కూడా మనకి జాబ్స్ అయితే రిలీజ్ చేశారండి. వార్డ్ బాయ్ అని చెప్పండి, చూడండి వార్డ్ బాయ్. ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి 10th క్వాలిఫికేషన్ మీదే ఉన్నాయి, కానీ ఇవి కాంట్రాక్ట్ బేస్డ్. నేను ఎక్స్ప్లెయిన్ చేసినవి ఏంటంటే ఎల్డీసీ అండ్ డ్రైవర్ అనేవి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. నెక్స్ట్ మినిమం మార్క్స్ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఎల్డీసీ డ్రైవర్కి మనకి 10th క్లాస్లో మినిమం 40% మార్క్స్ స్కోర్ చేస్తే సరిపోతుంది. వీళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అలవెన్సెస్ చూసుకున్నట్టయితే మనకి హెచ్ఆర్ఏ అని, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని, డిఏ అని చెప్పేసి, మెడికల్ అలవెన్స్ అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ మీ చిల్డ్రన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి స్కూలింగ్ అలవెన్సెస్ కూడా వీలైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలాగే మనకి ఇక్కడ చూడండి, ఆల్ ది రెగ్యులర్ ఎంప్లాయీస్ విల్ బీ ఆన్ ప్రొబేషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. మీకు స్టార్టింగ్ ఇనీషియల్గా 1 year ప్రొబేషన్ పీరియడ్ అయితే ఇస్తారు, అంటే ట్రైనింగ్ లాంటిదండి. ఆఫ్టర్ దట్ మీకు అయితే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. మీకు ఇనీషియల్గా 60 years వరకు దీంట్లో మీరు వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అండ్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఆఫ్లైన్ అండి, ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు. ఆఫ్లైన్లో మనం అయితే అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఇఫ్ అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ 1 post ప్లీజ్ ఫార్వర్డ్ సపరేట్ అప్లికేషన్. మనకి ఏం లేదండి, మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు 10th క్వాలిఫికేషన్ ఉంది, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందనుకోండి, మీరు ఎల్డీసీకి పెట్టుకోవచ్చు, అలాగే డ్రైవర్ పొజిషన్స్కి పెట్టుకోవచ్చు. బట్ సపరేట్ అప్లికేషన్ అయితే మీరు పంపించాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు.
ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి మీ మార్కుల లిస్ట్ అండి. మీరు ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఉంటాయో అన్నీ జిరాక్స్ తీసి జిరాక్స్ కిందన మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అదే సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ అవి. నెక్స్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ ఫొటోస్ అయితే మీరైతే పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అండి 500 రూపీస్ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి, 250 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండి. డీడీఐ రూపంలో మనం అయితే ఇది పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ విత్ 25 రూపీస్ పోస్టేజ్ స్టాంప్ ఫిక్స్డ్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఏం లేదు, ఒక ఎన్వలప్ కవర్ మీద మీరు 25 రూపీస్ స్టాంప్ అయితే కంపల్సరీగా అంటించి ఎన్వలప్ కవర్ టాప్లో మీరు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎల్డీసీకి అప్లై చేస్తే ఎల్డీసీ అని పెడతారు. లేదు డ్రైవర్ అంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్ అని చెప్పేసి క్యాపిటల్ లెటర్స్లో రాసి టాప్లో ఎన్వలప్ కవర్ టాప్లో అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 4th May 2024 లోపు మనం అయితే ఇది పంపించాల్సి ఉంటుందండి. ఆఫ్లైన్ అప్లికేషన్ మనకి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి, ఉత్తరప్రదేశ్ 227411కి పోస్ట్ కోడ్. ఈ మనకి ఏంటంటే ఈ అడ్రస్కి మనం అయితే పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అది ఆర్డినరీ పోస్ట్ అయినా పంపించవచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్ అయినా పంపించవచ్చు, లేదంటే స్పీడ్ పోస్ట్ అయినా పంపించచ్చు అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. బై హ్యాండ్ అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ద్వారా మీరు పంపించినట్టయితే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మోడ్ ఆఫ్ కాల్ లెటర్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ దర్ వర్కింగ్ మెయిల్ ఐడి. మీకు వర్క్ అవుతున్న మెయిల్ ఐడి మీకు ఇచ్చినట్టయితే రిటన్ ఎగ్జామినేషన్ కానీ, స్కిల్ టెస్ట్కి కానీ, కాల్ లెటర్ కానీ ఏదైనా సరే మీ మెయిల్ ఐడి ద్వారా మీకైతే కమ్యూనికేట్ చేస్తారు. అందుకే ఈమెయిల్ ఐడి అనేది వర్కింగ్లో ఉన్నది ఇవ్వాలి. అలాగే మీకు వర్కింగ్ మొబైల్ నెంబర్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ ఫర్ కమ్యూనికేషన్. ఓకేనా, మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. స్కిల్ టెస్ట్ అయితే ఎల్డీసీ వాళ్ళకి వచ్చేసి టైపింగ్ టెస్ట్ అయితే చెక్ చేస్తారు. అలాగే డ్రైవర్కి వచ్చేసి వాళ్ళ యొక్క డ్రైవింగ్ స్కిల్స్ అయితే టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు వచ్చేసి ఆఫ్లైన్ అప్లికేషన్ అండి. ఇది ఎలా ఫిల్ చేయాలి ఏంటంటే ఇది మీరు ఫస్ట్ ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఇక్కడ ఎల్డీసీ వాళ్ళైతే ఎల్డీసీ రాయండి, లేదు డ్రైవర్ అయితే డ్రైవర్ పోస్ట్ అని మెన్షన్ చేయండి. జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీ ఫోటో అయితే అంటించేసండి. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ అయితే ఇచ్చేసండి. మీ ఏజ్ యాజ్ ఆన్ 4th May 2024 అంటే 4th May 2024 లోపు మీ ఏజ్ అనేది ఎంత కంప్లీట్ అయ్యింది ఏంటి అని చెప్పేసి ఇక్కడ 24 years 6 months అని చెప్పేసి అలాగే మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా, మీ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. అటాచ్డ్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ సర్టిఫికేట్ అంటే మీ కేటగిరీ సర్టిఫికేట్ కూడా సెల్ఫ్ అటాచ్డ్ దీనికి అటాచ్ చేయాలి. అలాగే ఫాదర్ నేమ్, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ అండి. అలాగే కాంటాక్ట్ నెంబర్ వ్యాలిడ్ అయితే ఇవ్వండి. మెయిల్ ఐడి కూడా వ్యాలిడ్ది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి. అండ్ నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. ఏవేవైతే మీరు ఫిల్ చేస్తారో ఆ రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సెల్ఫ్ అటాచ్డ్ అయితే చేయాలి. మీ 10th క్లాస్ మార్కుల మీద మీరు అయితే ఫిల్ చేశారనుకోండి 10th క్లాస్, అలాగే గ్రాడ్యుయేషన్ డిగ్రీ మీద మీరు ఫిల్ చేశారనుకోండి డిగ్రీ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది మ్యాండేటరీ అయితే ఏమీ కాదు. మీకు ఒకవేళ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇది ఫిల్ చేసి ఆ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ కూడా మీరైతే సెల్ఫ్ అటాచ్ చేయాలి. లేదు అనుకుంటే ఇది ఖాళీగా వదిలేయచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. మ్యారీడ్ ఉన్న వాళ్ళైతే మీ ఉంటారు కదండి, వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్ నేము, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయాలంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, కేటగిరీ సర్టిఫికెట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ నెక్స్ట్ డిమాండ్ డ్రాఫ్ట్. మనం ఏదైతే మనం డీడీ అయితే తీస్తున్నాం కదండి, ఆ డీడీ జిరాక్స్ స్లిప్ అయితే మనం కంపల్సరీగా వీళ్ళకి పంపించాల్సి ఉంటుంది. కింద మీ సిగ్నేచర్ అయితే మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ విత్ 25 రూపీస్ పోస్టల్ స్టాంప్. అంటే ఏం లేదండి, చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక 2 ఎన్వలప్ కవర్లు తీసుకోండి. ఒక ఎన్వలప్ కవర్ మీద మీ ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాస్తారు. ఇంకో ఎన్వలప్ కవర్ మీద ఓన్లీ మీ సెల్ఫ్ అడ్రస్ రాసి నెక్స్ట్ పోస్టల్ స్టాంప్ అంటించేసి ఖాళీ ఎన్వలప్ కవర్ కూడా అందులో మీరు అటాచ్ చేసి పెట్టేసేయండి. ఎందుకంటే మీకు మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయకపోతే మీకు రిటర్న్ పోస్ట్ ద్వారా కూడా పంపించే అవకాశం ఉంది కాబట్టి మీకు ఆ పాయింట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డేటు అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికేషన్ చేసేసి మీరు అయితే ఇది ఆఫ్లైన్లో మీరైతే పంపించాల్సి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ, అలాగే మీకు ఆర్డినరీ పోస్ట్ ద్వారా కూడా మీరైతే పంపించవచ్చు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇదేనండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.